హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి హోండా సిటీ తేడం జరిగింది. ఇది డీజిల్ వెహికల్ అన్నమాట. ఎస్వి వేరియంట్, బేసిక్ వేరియంట్, కానీ ఇందులో అయినా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే క్రూజ్ కంట్రోలర్ వచ్చింది. ప్రతిదీ ఉంటాయి అన్నమాట. ఒక అలై వీల్స్ మాత్రమే మారుతాయి. మిగతా ఇవన్నీ మిడిల్ వేరియంట్కి వచ్చాయి, టాప్ ఎండ్ వేరియంట్కి వచ్చాయి, మొత్తం ఉంటాయి అన్నమాట. అలాగే టచ్ స్క్రీన్ ఒకటి ఉండదు, రివర్స్ క్యామ్ ఒకటి ఉండదు, తక్కువ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ వెహికల్లో. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 1,25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. వెహికల్ ఎక్సలెంట్గా అయితే ఉంది. మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే 22-23 మైలేజ్ అయితే వస్తుంది వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. డీజిల్ వెహికల్ అన్నమాట. మన బండి మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఎటువంటి డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ అయితే ఏం కనపడట్లేదు. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా కూడా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. మనం హోండా సిటీ అనమాట. డీజిల్ వెహికల్, ఎస్వి వేరియంట్ అనమాట. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. 2017 మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2017 మోడల్ బండి అనమాట. ఇది ఎదర్ నుంచి చూసుకోవచ్చు. బంపర్ చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాగే ఏం లేవు. నెంబర్ వచ్చేసి 2098 అనమాట. అలాగే క్రోమ్స్ చూసుకోవచ్చు. క్రోమ్స్ ఎక్కడ స్క్రాచెస్ కానీ అలాంటివి ఏం లేవు. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. హెడ్ లైట్స్ కూడా ఎక్కడ నీళ్లు రావడం కానీ లోపల డల్ అయిపోవడం కానీ అలాంటివి ఏం లేవు అనమాట. చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ అంతా ఒరిజినల్గా ఉంది ఫ్రెండ్స్. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. మొత్తం బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. నేనైతే చూశాను, మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. టైర్స్ చూసుకోవచ్చు. 60% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. మనం ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. బ్యాక్ డోర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవన్నమాట. అలాగే క్వార్టర్ ప్యాన్లు. ఇది వెహికల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ పెట్రోల్ అనుకోబాకండి, డీజిల్ వెహికల్. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు. వెనకాల నుంచి చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే కొంచెం అయితే టైల్ ల్యాంప్ అయితే పగిలింది. మిగతాదంతా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇది వెనకాల నుంచి ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సూపర్గా అయితే ఉంది వెహికల్. ఫ్రెండ్స్, అలాగే రైట్ సైడ్గా చూసుకోవచ్చు. మనం రైట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ మీద చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే రైట్ సైడ్ డోర్స్ మీద చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడైతే లైట్ క్యాప్ ఒకటి పోయింది. సారు వేపిచ్చిస్తానన్నారు కొనుక్కునే వాళ్ళు ఎవరికో. సార్ అయితే చేపిచ్చేద్దామండి అది కూడా అన్నారు, చిన్నదే అని. అది కూడా చేపిచ్చివ్వడం జరుగుతుంది ఎవరైనా కొనుక్కుంటే. అలాగే ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. డోర్స్ చూసుకోవచ్చు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్సే ఉన్నాయన్నమాట. ఇది డ్రైవర్ డోరు. ఇది రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే. ఏ డోరు ఏ గ్లాసు చేంజ్ కాలేదు. సార్ అయితే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాటరీ కూడా కొత్తది వేపించడం జరిగింది. గుడ్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంటుంది హోండా సిటీకి. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది.
ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. చూడండి, సీట్ కవర్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉన్నాయి. దీనికి ఆమ్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఆమ్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే బ్యాక్ కూడా ఏసీ వెంట్స్ వస్తాయి. సేఫ్టీ పరంగా చూసుకోవచ్చు, మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా. కంపెనీ నుంచే ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. బ్లూటూత్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి స్టీరింగ్ మీద. అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి స్టీరింగ్ మీద. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. డాష్బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు, నీట్గా అయితే ఉంది. ఇదన్నమాట ఇంటీరియర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది 2017 హోండా సిటీ డీజిల్ వేరియంట్ అనమాట. ఎస్వి వేరియంట్ డీజిల్ వెహికల్ అనమాట. మనం చూడొచ్చు ఇప్పుడు ఇంజన్ అయితే చాలా బాగుంది. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ రేడియేటర్ పట్టి చేంజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే మనం బానెట్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన బానెట్ ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. బానెట్ ఏం చేంజ్ కాలేదండి, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే ఎక్కడ రెస్ట్ అనేది అయితే లేదు, నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ లీకేజెస్ కూడా ఏం లేవు, బాగుంది, నీట్గా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. నేనైతే చూశాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. సార్ కొంచెం యాక్సిలేటర్ ఇవ్వరా. చాలా ఇంజన్ ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరే చూసారు కదా, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. గేజ్ నుంచి చాలా బాగుందన్నమాట ఇంజను. ఇదనమాట ఓవరాల్గా 2017 మోడల్ 16 మ్యానుఫ్యాక్చరింగ్ హోండా సిటీ ఎస్వి వేరియంట్ అనమాట, డీజిల్ వెహికల్. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో నా నెంబర్ వేస్తున్నాను, కాల్ చేయండి. ఇదే అనమాట ఇంజన్. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్, మీరే చూశారు కదా వెహికల్ ఎలా ఉందో. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీరైతే చూశారు, ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏం లేవు. టైర్ ల్యాంప్ చూసుకున్నట్టయితే కొంచెం పగిలింది, మీకైతే చూపించాను, చూశారు. టైర్స్ చూసుకున్నట్టయితే కొంచెం తక్కువగా అవుతూ ఉన్నాయి, 60 నుంచి 70% ఉన్నాయి టైర్లు. మీకైతే చూపించాను, చూశారు కదా. ఏసీ అయితే మీరు తెలవదు అనమాట, నేనైతే చూశాను, అబ్జర్వ్ చేశాను. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చిల్డ్గా వస్తుంది. అలాగే బాటమ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా అంటే చాలా బాగుంది. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది, మీరే చూశారు. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 1,25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ మే వరకు అయితే, 5వ నెల మే వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 6 లక్షల రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. టైటిల్లో నా నెంబర్ వేస్తున్నాను, మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే నాకైతే డైరెక్ట్గా కాల్ చేయగలరు. వెహికల్ అయితే సూపర్గా ఉంది, మీరే చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీకైతే తేడం జరిగింది. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.